హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 87వ భాగం. రుద్ర కోపంగా మొహం తిప్పేస్తే వేణు బలవంతంగా రుద్ర మొహం తన వైపు తీసుకుని, నేను అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వరా, నా ఫ్రెండ్షిప్ను కట్ చేయవు కదా అని బేలగా అడిగాడు. నేను అన్నట్టు మీరు మీ ప్రేమని సాక్రిఫైస్ చేయటానికి ఒప్పుకున్నప్పుడు ఇక నేనెందుకు వద్దంటాను. ఎప్పట్లానే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని హత్తుకొని చెప్పి వదిలేసి, ఓకే, సక్సెస్ఫుల్గా మీ బ్రేకప్ అయిపోయింది కాబట్టి సమన్వి, నువ్వు వచ్చిన దాన్ని ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు వేణుతో మాట్లాడటానికి ట్రై చేయకు. వేణు నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయి. అలాగే నా చెల్లిని నీ మనసులో నుంచి డిలీట్ చేసేయి. మహిరా, నువ్వు మహాలక్ష్మితో నీ ప్రేమ గురించి మాట్లాడదాం అని అన్నాడు. వేణు సమన్వి ఇద్దరు ఏడుపు మొహం పెట్టేసి ఒకేసారి మనసులో, ఏదో మాట వరుసకి వదిలేస్తామా అంటే నిజంగానే వదిలేస్తామా ఏంటి, ఏదో సెంటిమెంట్ సీన్ ప్లే చేస్తే రుద్ర తమ పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకుంటే ఏకంగా బ్రేకప్ చెప్పుకోమని సలహా ఇచ్చేశాడు. ఇద్దరు మనసులోనే ఏడుస్తూ బయటికి ఏడిస్తే మళ్ళీ రుద్ర కోపం తెచ్చుకుంటాడేమోనని మహి మాత్రం మహాలక్ష్మితో మాట్లాడదామనగానే అన్నయ్య అని గట్టిగా అరుస్తూ, అన్నయ్య, నీకు మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు తీసుకువచ్చానంటే నేను ఎన్ని పాటలు పడ్డానో ఆలోచించు. ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడిప్పుడే అది నాకు క్లోజ్ అవుతుంది. నువ్వు డైరెక్ట్గా నా ప్రేమ విషయం చెప్పి ఉన్న క్లోజ్నెస్ కూడా పోగొట్టి పూర్తిగా నాకు దూరం చెయ్యాలని కంకణం కట్టుకోకు. నా ప్రేమ విషయం నేనే దానితో చెప్పి ఎస్ చెప్పించుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ప్లీజ్ అన్నయ్య, ఎవరి ప్రేమ వాళ్ళే గెలుచుకోవాలి కదా అని కన్విన్సింగ్గా మాట్లాడాడు. రుద్ర కొంచెంసేపు ఆలోచించి, కరెక్ట్గా చెప్పావు మహి, ఎవరి ప్రేమ వాళ్ళే సక్సెస్ చేసుకోవాలి. మూడో వ్యక్తి ఎంట్రీ అస్సలు బాగుండదు అని నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్తో తెలిసింది అని సీరియస్గా వేణు సమన్వీల వైపు చూసి చెప్పి, సరే నాకు వర్క్ ఉంది, బాయ్. సమన్వీకి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పి క్యాబిన్ డోర్ దాటుతూ ఉండగానే వేణు బావా అని గట్టిగా అరిచాడు. ఏంట్రా అని రుద్ర తల మాత్రమే వెనక్కి తిప్పగానే వేణు ఏడుపు మొహం పెట్టి, ఏదో మాట వరుసకి సమన్వేను వద్దు అంటే నిజంగానే దూరం చేసేస్తా బావా. నీ ఫ్రెండ్ మీద కొంచెం కూడా జాలి లేదా? నీ చెల్లి చూడు ఇప్పటికే ఎలా ఏడుస్తుందో, ఇంకా దానిని ఏడిపిస్తావా అని అడిగాడు. రుద్ర సీరియస్గా మొహం పెట్టి వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని, నేనెందుకు ఏడిపిస్తాను? త్వరలో దానికి పెళ్లి చేస్తాను. దాని చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కాబట్టి పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తే దాన్ని చదువు అయిపోయే టైంకి పెళ్లి ఫిక్స్ అయ్యి అది అత్తారింటికి వెళ్తుంది. ముఖ్యంగా స్టేటస్ తొక్క తోటకూర అంటూ నా చెల్లెల్ని దూరం పెట్టే వ్యక్తిని మాత్రం అస్సలు వెతకను. ప్రాణంగా చూసుకునే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అందరూ రుద్ర రియాక్షన్ ఊహించకుండా పప్పులో కాలేశారబ్బా. సమన్వి ఏడుస్తూ వేణు వైపు కోపంగా చూస్తూ, అంతా నువ్వు చేసిందే. నువ్వు చేసిన పని వల్ల అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం ఇద్దరం విడిపోవడమేనా? నో, నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి బావా అని ఏడుస్తూ అంది. కావాలి అనగానే బావగాడు ఒక చాక్లెట్ని నోట్లో వేసుకొని పరపరా నమ్లి అని మధ్యలో దొరి వెటకారంగా అన్నాడు మహి. నువ్వు ఆగరా బాబు అని వేణు మహిని కసిరి, అబ్బా నువ్వు ఆగవే, అసలే వాడిచ్చిన షాక్కి బుర్ర హీటెక్కి ఏం చెయ్యాలో అర్థం కాకపోతుంటే నీ నస ఒకటి మధ్యలో, కొంచెంసేపు నీ నోటికి జిప్పే అని విసుగ్గా చెప్పి, అసలు వీడెందుకు మా ప్రేమ విషయం ఒప్పుకోలేదు? నేను అన్న మాటలుగా లేకపోతే కావాలని ఆట పట్టిస్తున్నాడా అని సీరియస్గా
అని ఉండడులే, కావాలని ఆట పట్టిస్తున్నాడు అంతే. ఆయన నా బావ చాలా మంచోడు అని తనలో తానే అనుకుంటూ ఉంటే మహి వెటకారంగా నవ్వుతూ, అవునవును మంచోడు, డైరెక్ట్గా మనసులో మాట బయటికి చెప్పే వాళ్ళకే మంచోడు, ఇలా మనసులో ఒక మాట పెట్టుకొని బయటికి మరొక మాట చెప్పే వాళ్ళకి మాత్రం నిజంగా రుద్రుడు అని చెప్పి విజిల్ వేసుకుంటూ స్టైల్గా ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని మరీ బయటికి వెళ్తూ ఉంటే వేణు కోపంగా మహి వీపు మీద తన్నగానే మహి ముందుకు పడబోయేవాడు తమాయించుకొని నిలబడి కోపంగా వెనక్కి తిరిగి, ఇప్పుడే బావమరిది మీద చెయ్యి చేసుకుంటున్నావు అంటే ఇక ఫ్యూచర్లో నా చెల్లిని బెల్ట్ తీసుకొని కొట్టవని నమ్మకం ఏంటి? ఇప్పుడు నేను కూడా మీ పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. ఏం పీక్కుంటావో పీక్కోండి అని చెప్పి విసువిస రుద్ర క్యాబిన్కి వెళ్ళిపోయాడు. సమన్వి కోపంగా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వేణుని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ, నీ నోటి దూల వల్ల ఇంత దూరం వచ్చింది, కుదురుగా ఆ నోరు ఉండదా? ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన చెత్త రీజన్స్కి అన్నయ్యకి కాలి నన్ను వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అదే కానీ జరిగిందో నిన్ను చంపి నేను చేస్తాను అని ఉగ్రకాలిగా మారి ఎర్రబడిన కళ్ళతో అంది. సమన్వి దెబ్బలు తప్పించుకుంటూ ఉన్న వేణు లాస్ట్ మాటలకి ఒక్కసారిగా సమన్వి చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీ పెళ్ళి నాతోనే అవుతుంది, వేరే ఎవరు మన వద్దలోకి రారు, ఓకే? నా ప్రేమని ఇన్నాళ్ళ తర్వాత దగ్గరికి చేర్చుకున్నాను, వెంటనే దూరం అయిపోతుంది అంటే ఒప్పుకుంటాను అనుకున్నావా? ఇప్పుడే వెళ్ళి నీ అన్నయ్యతో తేల్చుకొని పెళ్ళికి ఒప్పిస్తాను అని ఆవేశంగా రుద్ర క్యాబిన్ దగ్గరికి బయలుదేరాడు. మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోయిన శక్తి డైరెక్ట్గా రుద్ర క్యాబిన్లోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ప్యూన్ చేత జ్యూస్ తెమ్మని చెప్పి, ఇంకేంటక్క విశేషాలు, అమ్మ ఎలా ఉంది, అయినా నువ్వు ఇక్కడ జాయిన్ అయినట్టు మాట వరుసకైనా నాతో చెప్పలేదు ఏంటి అని అడిగింది. అమ్మ బాగానే ఉంది, వేణు అన్నయ్య చెప్పాడు కదా నేను జాయిన్ అయ్యే టైంకి మీరు హనీమూన్కి వెళ్ళారు, అనవసరంగా డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పలేదు, ఎప్పటికైనా నువ్వు ఆఫీస్కి వస్తావు కదా అని ఆగాను, నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వస్తావా అని వెయిట్ చేస్తున్నాను, ఈ రోజుకి వచ్చావు, సరే నీ అసలైన తల్లిదండ్రుల్ని యాక్సెప్ట్ చేశావా అని అడిగింది. శక్తి షాక్ అయ్యి, నీకెలా తెలుసక్క అని అడిగింది. నాకు తెలియటం ముఖ్యం కాదు, నీ ఆన్సర్ చెప్పు, నీ అసలైన తల్లిదండ్రుల్ని యాక్సెప్ట్ చేశావా అని మళ్ళీ అడిగింది. హా అక్క అని అనగానే మహాలక్ష్మి సంతోషంగా శక్తిని గట్టిగా హత్తుకొని, గుడ్, ఎప్పుడు ఇలాగే మంచి డెసిషన్స్ తీసుకో అని అంది. అక్క నేను వాళ్ళని యాక్సెప్ట్ చేశానని నీకు కోపంగా లేదా, అంటే నీకు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది కదా, అందుకు అడుగుతున్నాను అని అయోమయంగా అడిగింది శక్తి. ఇన్నేళ్ల తర్వాత నీ ఫ్యామిలీని కలిస్తే నేనెందుకు బాధపడతాను చెప్పు, కాకపోతే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తుంచుకున్నావు, అదే చాలు అని శక్తి నుంచి వేరవుతూ అంది మహాలక్ష్మి. ఇంకెప్పుడు అలా అనుకో అక్క, నాకు నా కన్న తల్లిదండ్రులు, నన్ను పెంచిన అమ్మ, నువ్వు అందరూ నాకు సమానమే, ఒకరెక్కువ ఒకరు తక్కువేమీ కాదు, వాళ్ళు నాకు జన్మనిస్తే నన్ను కంటికి రెప్పలా కాపాడి ఇంత దాన్ని చేసిన మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను చెప్పు. సరే, ఇంటి పరిస్థితులు బాగోలేవు అన్నావు కదా, ఏమైంది అని అడిగింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు శక్తి అంటున్న శక్తి వినకుండా చెప్పమని అడిగేసరికి తప్పక ఇంటి పరిస్థితులన్నీ చెప్పి, అందుకే స్కూల్లో జాబ్ మానేసి ఇక్కడ జాయిన్ అయ్యాను, నాకు తెలియదు మహి గారు తనకి ముందున్న పిఏని కావాలని తీసేశారని, నేను అసలు ఊహించలేదు కూడా, కానీ ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు అని అమాయకంగా అంది. పర్వాలేదులే అక్క,
రుద్రగారు వాళ్ళని ఆట పట్టించడానికి జస్ట్ సరదాగా అన్నారు అంతే. ఇంతకు ముందున్న పిఏని మహి ఏమి ఇష్టపడలేదు. వర్క్ అంటే వర్కే ఉంటాడు తప్ప వేరే మ్యాటర్స్లో అస్సలు ఇన్వాల్వ్ కాడు. గుడ్ బాయ్ మహి అని మహి మీద మంచి సర్టిఫికెట్ ఇచ్చేసింది. అవును. మహి గారు నన్ను చూడకపోయి ఉంటే అమ్మ నేను ఇంకా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఎక్స్పీరియన్స్ లేదని ఎవరూ జాబ్ ఇవ్వనని చెప్పారు. కానీ మహి గారు సడన్గా పిలిచి నన్ను ఎందుకు అలా రోడ్ మీద ఉన్నావని అడిగి నా ప్రాబ్లం తెలుసుకుని వెంటనే ఆఫీస్కి పిలిపించి ఇంటర్వ్యూ చేసి అందులో క్వాలిఫై అయితేనే ఈ ఉద్యోగం ఇచ్చారు. దాని దగ్గర మాత్రం నేను ఎప్పుడూ మహి గారికి రుణపడి ఉంటాను అని నవ్వుతూ అంది. శక్తి చిరునవ్వుతో, మహి చాలా మంచివాడు అక్క. కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువ. అలాగని అల్లరి పాలు చేసేంత అల్లరి వాడైతే కాదు. నవ్వించడానికి ఎంతవరకు అల్లరి చేస్తాడో అంతవరకే చేస్తాడు. నాకు మహి మరిదిగా కంటే నా కొడుకుగా బాగా దగ్గరైపోయాడు. నా మొదటి కొడుకు మహీనే అని అంది. అప్పుడే మహాలక్ష్మి కోసం క్యాబిన్కి వచ్చిన మహి ఆ మాటలన్నీ విని సంతోషంగా శక్తి దగ్గరికి వెళ్ళి తనకి మరో పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చి మహావైపే చూస్తూ, థ్యాంక్ యూ వదిన, నన్ను నీ కొడుకు అనుకున్నందుకు. బట్ నేను మరీ అంత అల్లరివాడిని కాదు, ఓకే? మీ అక్కకి నా మీద చాడీలు చెప్పకు అని బుంగమూతి పెట్టి అన్నాడు. అవునవును, అస్సలు అల్లరివాడివి కాదు. నాకు తెలియదా నీ అల్లరి? మనిద్దరం ఒకే బ్యాచ్ కదా. ఇంకా ఎవరికి చెప్తున్నావు అని శక్తి మహి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మి చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.